కూలీ యాజ్ ప్యారలల్గా మనం ఎలా అయితే కంపేర్ చేసుకుంటూ వచ్చామో అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వడంలో కూడా ఈ సినిమా కూడా ఫెయిల్ అయింది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంటుంది. రజనీకాంత్ గారికి సంబంధించి ఈ వయసులో ఆయన చేసినటువంటి ఫైట్ సీన్స్ అయినా, లేదంటే ఆయన చెప్పినటువంటి డైలాగ్ డెలివరీ అయినా, ఆయన చెప్పేటువంటి కొన్ని సీన్స్లో ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి, చూడటానికి ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే స్టోరీ లైన్ మాత్రము అటాచ్డ్గా కనిపించదు. ఆ ప్యారల స్టోరీ ఒక ఫ్లోలో ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది, సాగిపోతూ ఉంటుంది. నాగార్జున వస్తాడు, లేదంటే ఉపేంద్ర వస్తాడు, లేదంటే అమీర్ ఖాన్ వస్తాడు. ఎందుకు ఫైట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న సస్పెన్స్ సీన్లు ఉంటాయి. అవన్నీ కూడా మనకి కొంచెం ఓకే, ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ దీనికోసం అనేటువంటి ఒక సస్పెన్స్లు ఉంటాయి, ఒక 2-3 సస్పెన్స్లు ఉంటాయి. ఆ సస్పెన్స్లు కూడా మనకు బాగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి ఓకే దీని వెనకాల ఇంకా ఉంది అనేటి ఒక దాన్ని కూడా లోకేష్ ముందుగానే ఒక హింట్ ఇచ్చేసేసి వదిలేసుకుంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు కూలీ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే కూలీ 2 కాదు, దీనికి ఆయన ఏదో ఒకటి అటాచ్ చేస్తూ ఉంటాడు కదా. ఇంతకుముందు మనం చూసాము విక్రమ్ సినిమాకి సంబంధించి చూసుకుంటాము, చివరిలో ఎవరు వచ్చేసారు, చివరిలో సూర్య గారు వచ్చారు. సూర్య గారు వచ్చేసి ఆయనకి లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పేసి వదిలేసేసాడు. అంటే ఎందుకు సూర్య గారు వచ్చేసారు అనేటువంటి ఒక మనకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంటే దీనికి ఏమైనా అటాచ్మెంట్ ఉంటుందా అనేటువంటి పార్ట్ 2 ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా చివర్లో కనపడినట్టు వినపడినట్టు ఒక లింక్ని లీడ్ ఇచ్చేసి ఒక సింక్ని క్రియేట్ చేసి లోకేష్ వదిలేశాడు. కాకపోతే ఏంటంటే ఈ సినిమాకి మెయిన్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే 350 కోట్లు 400 కోట్లు పెట్టి ఈ సినిమా తీసామని చెప్పేసి సన్ పిక్చర్స్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ 400 కోట్లని ఎలా రికవర్ చేయాలనేదే ఇప్పుడు ప్రొడ్యూసర్లకు కావచ్చు, ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అది ఒక కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.